మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ నడిపించి, పోషించి, కాపాడి, ఆదరించి, ఆశ్రయం ఇచ్చి, ఆదుకొని అనేక రకాలైన ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి తప్పించి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా మరి ఆయన తట్టు కనులెత్తి మన చేతులెత్తి విజ్ఞాపన ప్రార్థనలు చేయాలండి. మొర్ర పెట్టుకోవాలి. అప్పుడే మన ప్రార్థనలకు నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా మనలో నిరుత్సాహం అనేది కలగకూడదండి. మరి పొందుకున్నాము అన్న విశ్వాసంతో, పట్టుదలతో మనము దేవుని సన్నిధిలో మరి కనిపెట్టుకుని ఉంటే అవి మనం పొందుకుంటాం అనమాట అండి. ఎప్పుడు కూడా నిరీక్షణ లేని అన్యుల వలె మనం ఉండకూడదండి. నిరీక్షణ కలిగి మనము ఉండాలన్నమాట అండి. మరి అలా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలకి నెరవేర్పు అనేది కలిగిస్తాడు. మనం తీసుకున్న వాగ్దానాలకి నెరవేర్పు అనేది కలిగిస్తాడు. ఎప్పుడు కూడా వాగ్దానాల గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ వాగ్దానాలకి ఇంకా నెరవేర్పు కలగలేదు అంటే, ఆ నెరవేర్పు కలగలేదని అనుకున్నప్పుడు ఇంకా మనలో ఏదైనా మరి లోపాలు ఏమైనా ఉన్నాయేమో, ప్రభువా అవేంటో బయలుపరచని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు ఆ వాగ్దానానికి నెరవేర్పు అనేది కలిగిస్తాడు. మనకన్నా లోపాలు తొలగిస్తాడనమాట అండి. మరి దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా యథార్థంగాను, నమ్మకంగాను, న్యాయంగా మనము నడుచుకున్నట్లయితే మనము ఆయన సన్నిధిలో మరి ప్రకాశంగా, మరి సూర్య తేజ నక్షత్రాల వలె, మనం జ్యోతుల వలె మనము ఉంటామన్నమాట అండి. అలా చేస్తానని మాట ఇచ్చాడు కదా, జీవగ్రంథంలోనే ఉంది కదా. మరి అలాంటప్పుడు వాక్యానుసారంగా మనం ఎందుకు నడుచుకోకూడదు? వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు మన ప్రార్థనలకు నెరవేర్పు అనేది కలిగిస్తాడు. మనకి, మన కుటుంబ సభ్యులకి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము ప్రతి విషయంలోనూ కూడా ప్రతి విషయాన్ని మరి ఆయన సన్నిధిలో పెట్టుకుని ప్రార్థన చేస్తే నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల నువ్వు దీవించబడతావు, వారు దీవించబడతారు అనమాట అండి. ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.